కొత్త నిబంధన పుస్తకంలో 153వ మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలు. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఎలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తనముచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలననైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఉనికిలో దీవించునుగాక. ఆమేన్. అందరు దయచేసి కూర్చోండి. అందరు తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. హల్లెలూయా. కొందరు సపోర్ట్ కొట్టినట్లేదు పైన. మరొకసారి కొట్టండి గట్టిగా, దేవునికి మహిమకరంగా. హల్లెలూయా. చదివిన వాక్యాన్ని బట్టి ఒక అంశాన్ని మనం ధ్యానించుకుందాము. ఏంటంటే ప్రభు బల్ల. ఏంటి? ప్రభు బల్ల. ఇందులో ఒక 5 విషయాలు మీకు నేను క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. మొదటిది, ప్రభు బల్ల ఎందుకు ఏర్పాటు చేయబడింది? పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. ప్రభు బల్ల ఎందుకు ఏర్పాటు చేయబడింది? రెండవది, ప్రభు బల్లను ఎవరు తీసుకోవాలి? ప్రభు బల్లను ఎవరు తీసుకోవాలి? మూడవది, ప్రభు బల్లను తీసుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మూడవది, ప్రభు బల్లను తీసుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నాలుగవది, ప్రభు బల్లలో పాల్గొనే ముందు మనం ఏమి చేయాలి? ఐదవది,
అయోగ్యముగా ప్రభు బల్లను తీసుకుంటే ఏమవుతుంది? అయోగ్యంగా ప్రభు బల్లను తీసుకుంటే ఏమవుతుంది? ఈ ఐదు విషయాలు ఇందులో ఉన్నాయి. మనం చదివిన భాగంలో నేను చకచక క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నిన్నటి దినాన ఏకజాన ప్రార్థన జరుగుతూనే ఉంది. ఒక్కసారి ఈరోజుకి అవసరమైన సందేశాన్ని నాకు ఏకజాన ప్రార్థన జరిపించేటప్పుడే నాకు దేవుడు బయలుపరిచాడు అనమాట. అప్పుడు తర్వాత నేను దానిని ప్రభు బయలుపరిచిన దాన్ని నేను చదివి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఇది రాసుకున్నాను అనమాట. అది మీకు క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. తెలిసిన విషయాలే కదా అనుకోబాకండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మొదటిగా ప్రభు బల్ల ఎందుకు ఏర్పాటు చేయబడింది? 24వ వచనం. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి ఎందుకు ఏర్పాటు చేయబడింది చెప్పండి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి? ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి. ఎవరు ఈ ప్రభు? యేసుక్రీస్తు. హల్లెలూయా. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 34వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. చదువుమా 36 చదివండి డైరెక్ట్గా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన పక్షపాతి కాదు, ఆయన అందరికీ ప్రభు. కాబట్టి ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి బల్ల ఏర్పాటు చేయబడింది. ఆనాడు ఇజ్రాయేలీలకు ఇది ఒక కట్టడగా ఏర్పాటు చేయబడింది. పస్కా పండుగ. హల్లెలూయా. పులియని రొట్టెల పండుగ అన్నమాట. హల్లెలూయా. అది వారికి కట్టడగా ఏర్పాటు చేసి, ఎందుకంటే ఐగుప్తు దాస్యములో నుంచి వారిని ఎలాగో దేవుడు విడిపించి వాగ్దాన దేశానికి తీసుకొచ్చాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి పస్కా భోజనము అక్కడ ఏర్పాటు చేయబడింది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనకు ప్రభువు వల్ల ఏంటంటే, లోకం అనే దాస్యంలో నుండి, పాపం అనే దాస్యంలో నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన అమూల్యమైన రక్తముతో విమోచించి మనలను సంఘముగా సమకూర్చి పరమ కణానికి నడిపిస్తూ ఉన్నాడనమాట. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క ప్రభు వల్ల ఏర్పాటు చేయబడింది అనమాట. హల్లెలూయా. అయితే ఆయన మనల్ని విమోచించడానికి ఆయన చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటది? సిలువ బలియాగము. హల్లెలూయా. ఆయన మన యొక్క పాపాలన్నీ తన మీద వేసుకొని, యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మన పాపాలన్నీ తన మీద వేసుకున్నాడు. మన శాపాలు ఆయన తీసుకున్నాడు. మనకు బదులుగా ఆయన చనిపోయాడు. మన యొక్క రోగాలు, జబ్బులు, వ్యాధులన్నీ కూడా ఆయన భరించి, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత దయచేశాడు. హల్లెలూయా. పాపాల నుంచి, శాపాల నుంచి, అనారోగ్యాల నుంచి, సకల విధములైన అనారోగ్యాలు, వ్యాధి బాధల నుండి విడుదల చేశాడు. ఆఖరికి శాశ్వతమైన మరణమైన నరకము నుంచి మనలను విమోచించాడు. హల్లెలూయా. దానికోసం ఆయన సిలువలో బలి అయ్యాడు. సిలువలో ఒక త్యాగం ఆయన చేశాడనమాట. అందుకనే బలియాగము, అది ఒక త్యాగం అన్నమాట. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి ఇది ప్రభు వల్ల ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. సరే, ఒక ప్రశ్న ఇస్తాను. జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏమి జరగాలని మన జీవితాల్లో? ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనలో ఏం జరగాలని దేవుని యొక్క ఉద్దేశం? ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని. చెప్పండి, ఎందుకు? ఆయన పట్ల, ఆయన చేసిన శిలువ బలియాగాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండాలని. హల్లెలూయా. ఎవరి పట్ల? మన కోసం బలి అయిన మన ప్రభువు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఏం చేస్తారండి? మీరు చాలా మంది ఆరాధన మెసేజ్ వినలేదు, చాలా గొప్ప మెసేజ్ విన్నాం. హల్లెలూయా. నిజంగా మెసేజ్ విన్నటువంటి వాళ్ళు, గ్రహించిన వాళ్ళు
ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేరు. హల్లెలూయా. చక్కగా జోసెఫ్ బ్రదర్ దాన్ని చక్కగా తీసుకొచ్చాడు 84వ కీర్తనలో నుంచి. హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉంటే ఏం చేస్తాము? ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఇంకా ఏం చేస్తాము? ఆయనను దావీదు రాజు ఎలాగైతే తన ప్రాణం దావీదుని అంటే వెంబడించిందో అలాగ మనం ఆయన అంటే వెంబడిస్తాము. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ ఆయనకు ద్రోహము చేయకుండా ఉంటాం. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఆయన పట్ల ద్రోహులం కాకుండా మనం ఉండగలుగుతాము ఈ యొక్క ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు. హల్లెలూయా. రెండవది ఏమిటంటే 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. హల్లెలూయా. ఎందుకంట ఇది ఏర్పాటు చేశారంటే మనము ప్రభు వచ్చే వరకు, అలాగే మన జీవితాంతం వరకు. చెప్పండి. ప్రభు వచ్చే వరకు, మన జీవితాంతం వరకు మన కోసం సిలువ వేయబడి మరణించి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి మన ప్రభువుని ప్రకటించడానికి. హల్లెలూయా. అంటే ప్రకటించమని ఇది మనకు జ్ఞాపకం చేస్తుందన్నమాట. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఆయన పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఆయనను ప్రకటించాలా. హల్లెలూయా. ఇందుకే ప్రభు వల్ల మనకు ఏర్పాటు చేయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. పౌలు గారు అక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ లార్డ్. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం. సరే, సిలువ వేయబడి మరణించి పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నామని దీని అర్థం. హల్లెలూయా. సరే, ఇది చెప్పుకున్నాం కదా. ఒక పాయింట్ చెప్పుకుంటే చాలా బాగుంటుంది. రాసుకుంటా అంతా. అయితే మనకు అన్వయించుకోవాలి. దీన్ని మనకు అన్వయించుకోవాలి. మనం ఆ పనులు చేస్తున్నామా లేదని. మనం ఒక ఆచారంగా వచ్చేసి మొదటి ఆదివారమున బల తీసేసుకొని వెళ్ళిపోయి మరలా మన జీవితాలు ఏదో మామూలుగా మనం జీవించేదానికి కాదనమాట. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా కానీ, వర్క్ స్పాట్లో ఉన్నా కానీ, ఎక్కడ జాబ్ చేస్తున్నా, ఎక్కడన్నా ఉండు, ఎవరితోనన్నా ఉండు, నీకెవరు గుర్తుండాలా? నీ ప్రభువు గుర్తుండాలా. హల్లెలూయా. ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయనకు ద్రోహము చేయకూడదు. ఆయన్ని ప్రకటించాలి. హల్లెలూయా. అందుకు ఈ బల్ల ఏర్పాటు చేయబడింది. రెండవది ఏమిటంటే ప్రభు బల్లను ఎవరు తీసుకోవాలి? చాలామందికి తెలీదు. బల్ల ఇస్తూ ఉంటే అందరు తీసేసుకుంటూ ఉంటారు అనమాట. అందులోనూ ఇప్పుడు చాలా మోసకరమైనటువంటి బోధలు వచ్చేసాయి అనమాట. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, అక్కడక్కడ ఏంటంటే సంఘానికి వచ్చేటప్పుడే ఎంట్రన్స్లోనే డోర్స్ దగ్గర 2 పెట్టేస్తున్నారు అనమాట. ద్రాక్షారసము, రొట్టె పెట్టేస్తున్నారు అనమాట. వాళ్ళు ఎవరైనా కానీ లోపలికి వచ్చే వాళ్ళందరూ రొట్టె ద్రాక్షారసం తీసుకొచ్చి కూర్చోవాలన్నమాట. అంటే వాళ్ళు బాప్తిసం తీసుకున్నారో తెలియదు, తీసుకోలేదో తెలియదు, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అనమాట. కానీ ఒక తప్పుడు ఆచారం జరుగుతూ ఉందన్నమాట. అప్పుడు వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ పాస్టర్ గారు రొట్టె ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు రొట్టె తీసేసుకుంటున్నారు, ద్రాక్షారసం తీసేసుకుంటున్నారు అనమాట. అందులో ఇంకొకటి ఏం ప్రకటన చేస్తున్నారంటే, మీరు ఆ రొట్టెని తినేసి ఆ యొక్క ద్రాక్షారసం తాగేస్తే మీకు ఏ జబ్బున్నా కూడా పోతుంది అనేటప్పటికే ఎవరంటే వాళ్ళు ఇంకా జబ్బు పోతుందంటే ఎవరికైనా అంత ఆశ కదా. రోగం పోతుందంటే, మేలు జరుగుతుందంటే, అందుకని ఎవరంటే వాళ్ళు అవి తీసుకొని గుడికి వచ్చేసి గొప్ప జనసమూహాలు నిండిపోయి అలా చేస్తున్నారనమాట. అందుకనే ఈ విషయాన్ని మనం బాగా తెలుసుకోవాలి. ఎవరు తీసుకోవాలి బల్ల? హల్లెలూయా. ప్రభు బల్లను ఎవరు తీసుకోవాలి? అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38 నుంచి 42 వరకు చదువుతాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి,
అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు చూడండి జాగ్రత్తగా, అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎవరిల్లు? బాప్తిస్మం పొందినటువంటి వీళ్ళు. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించకుండా, ఆయన మెస్సయాగా అంగీకరించకుండా సిలువ కొట్టి చంపారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మాభిషేకంతో పేతురు ప్రసంగించినప్పుడు వాళ్ళ హృదయాలంతా నొచ్చుకొని అయిలారా మేము ఏం చేయాలన్నప్పుడు పేతురు సెలవిచ్చాడనమాట. మీరు మారు మనసు పొందండి, మీరు చేసిన పాప క్షమాపణ నిమిత్తము మీరు ఎవరినైతే తోసేశారో మెస్సయ్య కాదని ఆ యేసు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు మేము పొందుకున్న పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. ఇది మీకే కాదు, మీకును మీ పిల్లలకును ఇంకా యేసును నమ్మినటువంటి దూరస్తులందరికీ చెందుతుంది అని చెప్పాడు అనమాట. అప్పుడు దాదాపు 3,000 మంది రక్షించబడ్డారనమాట బాప్తిసం పొంది. వాళ్ళు అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో ఎడతెక్కు వీళ్ళనమాట. కాబట్టి చూడండి, చాలామంది అలాగా చేసేస్తున్నారు లోకంలో పొరపాటు. కానీ తప్పకుండా బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిసం అంటే ఏంది అంటే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుదాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చప్పులు కూడా దేని మహిమపడతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బాప్తిసం ఏంటంటే క్రీస్తులోనికి బాప్తిసం అనమాట. ఏంటి చెప్పండి? హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. చాలా మందికి తెలియడం లేదు. క్రీస్తులోనికి బాప్తిసం. దేనిలో? ఎవరిలోనికి? క్రీస్తులోనికి. సాల్మాన్ పాస్టర్లోకి కాదు, లేక ఇంకొక పాస్టర్లోకి కాదు, ఇంకొక ఆచారంలోకి కాదు, ఇంకొక సాంప్రదాయంలోకి కాదు. రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి, బాప్తిస్మాలు ఇచ్చే పద్ధతులు ఉన్నాయి. కానీ బైబిల్ చెబుతుంది క్రీస్తులోనికి బాప్తిస్మం. హల్లెలూయా. ఎవరిలోనికి? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినప్పుడు మనం క్రీస్తునే మనము ధరించుకొని ఉంటామన్నమాట. హల్లెలూయా. సరే, క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే ఏంటి అనేది మనం బాగా తెలుసుకోవాలంటే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదివితే మనకు బాగా అర్థమవుతుంది. మీరు బాప్తిస్మమందు, బాగా చూస్తున్నారా? బైబిల్ ఉన్న వాళ్ళు చూస్తున్నారండి? హలో, పైన కింద అందరూ దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి. చదువుమా. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. హల్లెలూయా. ఇది క్రీస్తులోనికి బాప్తిసం అంటే యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడి యేసుక్రీస్తుతో కూడా లేయడం. హలో, క్రీస్తులోనికి బాప్తిసం అంటే ఏమిటి? యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టబడడం, యేసుక్రీస్తుతో కూడా లేయడం. యేసుక్రీస్తుతో కూడా పాతి పెట్టడం అంటే ఏంది? యేసు ప్రభు నీ కోసం నా కోసం సర్వలోక పాప పరిహారార్థం సిలువలో ప్రాణం పెట్టి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. హల్లెలూయా. దానికి సాదృశ్యంగా రెండవది 3వ దినాన తిరిగి లేచాడు. కాబట్టి ఆయన మరణములోనికి పునరుద్ధానములోనికి సాదృశ్యంగా తీసుకునేదే బాప్తిస్మం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. అంటే యేసుక్రీస్తుని మనం అలాగూ అంగీకరిస్తున్నాం, విశ్వసించి బాప్తిస్మం తీసుకుంటున్నాం అనమాట. యేసుక్రీస్తు సర్వలోక పాప పరిహారార్థమై సిలువలో మరణించి సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. నేను మారు మనసు పొందుతున్నాను, నా పాపాలను ఒప్పుకుంటున్నాను. ఈ రోజు నుంచి నా పాపాలు కూడా ప్రభుతో కూడా పాతి పెట్టబడాలి, ప్రభుతో కూడా నేను కొత్త బిడ్డగా పుట్టాలి, హల్లెలూయా, లేయాలి అనేదే క్రీస్తు యేసులోనికి బాప్తిసం. హల్లెలూయా. పెళ్లిళ్ళ కోసమో, అమ్మ చెప్పిందనో, నాయన చెప్పాడనో,
లేకపోతే ఊరికి తొందర పెడతానో తీసేసుకుంటే పోతుంది కదా అనుకునేదానికి కాదు. కానీ మేము కొన్ని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం మేము ఏం చేయాల్సి వస్తుందంటే వాక్యానికి విరుద్ధమైనవి కొన్ని చేయాల్సి వస్తూ ఉంది. మేము ఏంటంటే వాళ్ళకి క్రిస్టియన్ మ్యారేజ్ చేసేటప్పుడు వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మేము బాప్టిజం సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. ఇంకా వాళ్ళు ఇంకా కొంతమంది అప్పుడే వచ్చి పెళ్లి చేయమంటారు, తోసివేయలేకపోతున్నారు మన సంఘస్థులు కూడా కొంతమంది. ఇంకా తప్పనిసరిగా ఇంకా గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారము, క్రిస్టియన్ యాక్ట్ ప్రకారము మేము ఆ పని చేయాల్సి వస్తూ ఉందన్నమాట. నిజంగా అది కరెక్ట్ కాదు పెళ్ళిళ్ళ కోసం చేయడం. కానీ గవర్నమెంట్ రేపు క్వశ్చన్ చేసినప్పుడు మేము జవాబు చెప్పాలి కాబట్టి మ్యారేజ్ లైసెన్స్ ఉన్న వాళ్ళము ఇంకా విధి లేక దాన్ని చేస్తున్నాము. కానీ అది కరెక్ట్ కాదు. అందుకనే మీ పిల్లల్ని వాళ్ళు యవ్వన వయసులో ఉన్నప్పుడే, హల్లెలూయా, చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళు యవ్వన వయసులో ఉన్నప్పుడే వారికి సువార్త ప్రకటించి అసలు బాప్తిసం అంటే ఏంటి, మన పాపాలు, పాత జీవితం, జన్మ కర్మ పాపాలు పూడ్చిపెట్టబడాలి, మనం ప్రభువునందు కొత్తగా జన్మించాలి, అప్పుడే మనము ఆశీర్వచన పాత్రల నుంచి త్రాగి మనము ఆశీర్వదించబడతాము, ప్రభు బల్లలో పాల్గొని మనము చెప్పండి దీవించబడతాము, అభివృద్ధి చెందుతాము. ఈ లోక యాత్ర ముగించిన తరువాత ప్రభువుతో కూడా పరలోకంలో యుగాయుగాలు ఆనందిస్తూ ఉంటామని బిడ్డలకు నేర్పించాలి. హల్లెలూయా, బిడ్డలకు బోధించాలి. మన బిడ్డలకే మనం బోధించుకోలేకపోతే, నేర్పించుకోలేకపోతే ఇంకెవరికి నేర్పిస్తాం, ఎవరికి చెప్తాం ఈ అమూల్యమైన సత్యాన్ని? కాబట్టి బాప్తిసం అంటే ఏంటో స్పష్టంగా మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఇకనైనా జాగ్రత్త పడి పెళ్లి రోజు వచ్చి బాప్తిసం ఏమని అడగడం కాదు, ముందుగా వాళ్ళని ప్రభువులోనికి నడిపించాలి. ఆయన మరణములోనికి, ఆయన పునరుద్ధరణ, పాత జీవితం చచ్చిపోవాలి, పూడ్చిపెట్టబడాలి, కొత్త బిడ్డగా పుట్టాలి. అక్కడి నుంచి సంఘములో సంఘ కాపరి ద్వారా, అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా, బోధకుల ద్వారా, సువార్థికుల ద్వారా, దేవుడు సంఘంలో ఎవరినైతే మనకి ఇచ్చాడో వాళ్ళ ద్వారా బోధించబడే, సువార్త ప్రకటించే విషయాల ద్వారా పరిశుద్ధతలో అడుగుపెట్టిన వాళ్ళు సంపూర్ణులు అవుతారు. హల్లెలూయా. ఇది బైబిల్లో చెప్తున్నటువంటి విషయం. మూడవది, ప్రభు బల్లను తీసుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు రెండు నేర్చుకున్నాం. ఏంటది? ప్రభు బల్ల ఎందుకు ఏర్పాటు చేయబడింది. రెండవది, ప్రభు బల్లను ఎవరు తీసుకోవాలి. హల్లెలూయా. మూడవది, ప్రభు బల్లను తీసుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. ప్రభు బల్లను తీసుకునే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దయచేసి సమయాన్ని బట్టి చక నేను చెప్తాను, జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు రాసుకుని. మొదటిది ఏంటంటే రోమాపత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందామండి. రైట్. నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకట్లో ఉండేవారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటివానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు, దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు, వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొను నీవు, గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు, ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టి కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. సరే, మొదటిగా మనకు అర్థమైంది ఏంటంటే, దేవుని నామాన్ని దూషణ పాలు చేసే ఏ పని, ఏ కార్యము చేయకూడదు, పాపము చేయకూడదు. మనం పరిశుద్ధతలు అడుగు పెట్టబడ్డాం, పరిశుద్ధులుగానే జీవించాలి. దేవుని నామాన్ని దూషణ పాలు చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. నేను కలుసుకునేంత వరకు చదువుతానండి, నేను కలుసుకున్న తర్వాత మీరు చదవాల్సిన అక్కర ఉండదు. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక
పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవ జాగ్రత్త ఏంటంటే పులిసిన పిండి లేకుండా మనం జాగ్రత్త పడాలి ప్రియులరా. ఇది క్షుణ్ణంగా ఈ 5వ అధ్యాయాన్ని చదివితే ఈ పులిసిన పిండి పాపానికి సాదృశ్యంగా ఉంది. ఏమిటి? పాపానికి సాదృశ్యంగా ఉంది. రెండవది, దేవుడు కొట్టివేసినటువంటి ధర్మశాస్త్ర బోధకు సాదృశ్యంగా ఉంది. దానినే పరిసయ్యులు, యాజకులు, పరిసయ్యుల యొక్క, సద్దుకయ్యుల యొక్క బోధ అన్నమాట. పులిసిన పిండి అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలనేటటువంటి ఆ బోధ. కానీ ఇప్పుడు మనము క్రీస్తు యేసు సంబంధం. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. మనం ఎవరము? క్రీస్తు యేసు సంబంధం. దేవుడు ధర్మశాస్త్రాన్ని మేకులతో సిలువకు కొట్టేశాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరించాల. అది దీని యొక్క అర్థం. అందుకనే మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంటే యేసుక్రీస్తుని గురించిన బోధలు తప్ప ఇంకా వేరే బోధలన్నీ చెప్పండి పులిసిన పిండితో సమానం. అది ఎవరు చెప్పినా సరే దాన్ని తీసివేయండి అంటున్నాడు. తర్వాత పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాకుండా అన్నాడు. కాబట్టి దుర్మార్గత ఉండకుండా, దుష్టత్వము ఉండకుండా జాగ్రత్త పడాలి ప్రియులరా. హల్లెలూయా. అర్థమవుతుంది. చాలా మంది క్రైస్తవులు ఎంతోమంది దుర్మార్గత కలిగిన వాళ్ళు, దుష్టత్వం కలిగినటువంటి వాళ్ళు, ఇంకా అనేక మంది నానా విధాల పాపం అనే పులిపిండితో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది వ్యభిచారం చేస్తూ వ్యభిచారం అనే పులిపిండితో ఉన్నారు. అసలు ఈ హెచ్చరిక రాసిన దానికోసమే పౌలు గారు మొదటి వచనం చూడండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి గలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వం అన్ని జనులలో నైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరు ఎంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అసలు వెలివేసేయమంటున్నాడు వాళ్ళని సంఘం. ఎందుకంటే ఆ కొంచెం పులిసిన పిండి ముద్దంతటిని పిండి అంతటిని పులిసినట్టు చేస్తుంది కాబట్టి దాన్ని తీసివేయమని వెలివేయమంటున్నాడు. వెలివేస్తే వాళ్ళకు బుద్ధి వస్తుంది. వాళ్ళతో సాంగత్యం చేయొద్దు, వాళ్ళు వెలివేయండి, బుద్ధి వస్తుంది, పాపం మానేస్తే చేర్చుకోండి అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. ఏం చెప్పాడు? వెలేయండి, బుద్ధి వస్తుంది, సంఘస్థులు పోయి వాళ్ళని పొగడతా వాళ్ళు చేసే కార్యాల్లో పాల్గొనబాకండి, వెలేయండి, వాళ్ళకి బుద్ధి వచ్చి వాళ్ళ తప్పు తెలుసుకొని దాన్ని వదిలిపెట్టి మరలా వస్తే సంఘంలో చేర్చుకొని అందరితో పాటు బల్లెవ్వండి అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఇలాంటిది చేయలేకపోతా ఉన్నాం. చెయ్యాలా? నిజంగా అయితే చెయ్యాలి దీన్ని, కానీ చేయలేకపోతా ఉన్నాం. దేవునికి అప్పగించుకొని దేవా కనికరించు నాయనని. ఎందుకంటే ఇలాంటిది పౌలు గారు లాగా మనం ప్రవేశపెడితే ఇంకా దాని గురించినటువంటి ఎంతో భయంకర శోధన. కానీ ఇది జరిగి తీరితే ఎంతో మంచిది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. ఇది గనక జరిగి తీరితే సంఘములో పాపం అనేది తీసివేయబడుతుంది. హల్లెలూయా. ఇంకొకటి చెడిపోకుండా, ఇంకొక స్త్రీ చెడిపోకుండా, ఇంకొక యవనస్తురాలు చెడిపోకుండా, ఇంకొక యవనస్తురాలు చెడిపోకుండా సంఘం బాగుంటుంది. హల్లెలూయా. కాబట్టి అందుకనే పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నాడు? వెలియరేమిటి? వెలియకుండా పొంగిపోతున్నారే మా సంఘం భలే ఉందనేది. వెలివేయండి, వాళ్ళ సాంగత్యం చేయబాకండి. నేను లోకంలో ఉండే వాళ్ళకి తీర్పు తీర్చమండములా, మీలో ఉన్న సహోదరులు అలాంటి వ్యభిచారం చేస్తే మీరు తీర్పు తీర్చుకొని వెలియండి, కొంతకాలం బయట పెట్టండి, బుద్ధి తెచ్చుకొని వస్తే చేర్చుకొని బల్లెయ్యండి అన్నాడు. హలో, చేస్తామా? మీరంతా ఓకే అంటే నేను కూడా ఓకే. హల్లెలూయా. దేవునికి అప్పగించుకొని ఉన్నా నేను. నాకు తెలుసు ఎవరెవరు వ్యభిచారం చేస్తున్నారో, ఎవరెవరు ఎంత చెప్తున్నా కూడా వినకుండా చేస్తున్నారో నేను ఎరుగుదును. మరలా ఏమి తెలియకుండా మళ్ళీ బల్లలో పాలవుతున్నారు. నేనైతే ప్రభువుకి అప్పగించుకొని ఉన్నాను. దేవుడే ఒక రోజున తీర్పు తీరుస్తాడు. కాబట్టి జాగ్రత్త పడాలి. కొంచెం ముద్ద పులిసిపోతే పిండి అంతా పులిసిపోతుంది. కాబట్టి దాన్ని తీసేస్తే పిండి బాగుండదు అన్నమాట. కాబట్టి చాలా మంది చాలా రాజులుగా, యాజకులుగా, చాలా పరిశుద్ధులుగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారన్నమాట. పిల్లరా, చాలా ప్రమాదము. తర్వాత వచనాల్లో చెప్తాను. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అందులో, కానీ నేను ఆపేస్తున్నాను. కొరింథీయులకు రాసిన
మొదటి పత్రిక 10వ అధ్యాయం 21, 22 ఒకసారి చదవండి దయచేసి ప్లీజ్. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా తాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా, ఆయనకంటే మనం బలవంతం. ఎంత స్ట్రిక్ట్ గా చెప్తున్నాడు చూడండి ప్రియులరా. ఇదంతా ప్రభు బల్లకు సంబంధించినది. ఆయన ఆశీర్వచన పాత్రలోనేది మనము తాగేటటువంటి వాళ్ళం. ప్రభు బల్లలో పాలు పొందే మనం ప్రభు బల్లలోనేది తాగే నీవు దయ్యాల బల్లలో ఉండేటటువంటి బ్రాందీ, సారా, విసికి ఇంకా ఇవి తాగుతావా అని దాని అర్థం. అంటే దయ్యాల బల్ల ఒకటి ఉంది, ప్రభు బల్ల ఒకటి ఉంది. ప్రభు బల్లలో ఆయన శరీరము, ఆయన రక్తం. దయ్యాల బల్లలో నానా విధాలుగా ఉన్నాయన్నమాట. లోకస్తుల యొక్క బల్లలు, విందులు, వాటిల్లో సమస్త పాపం జరిగేదంతా ఉంది. అందుకంటున్నాడు దేవుని బల్లలో పాల్గొనే నీవు దెయ్యాల బల్లతో ఎట్ట పాలు పొందుతావు? దేవుని యొక్క రక్తాన్ని తాగే నీవు సారాయుడు తాగుతావు, బ్రాందీ ఏడు తాగుతావు, వేరేదేడు తాగుతావు అని దీని అర్థం అనమాట. ఈ బల్లతో పాలు పొందుతున్న వాళ్ళకి వేరే బల్లలతో పాలు ఉండకూడదు అనమాట. హలో, చూడండి, కొంతమంది చూడండి, క్రైస్తవులు బ్రాందీ షాపులు పెడతారు. క్రైస్తవులు అప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేయాలి? దేవునికి ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి? దేవా మా బ్రాందీ షాపును ఆశీర్వదించు. చేయొద్దా? వ్యాపారం పెట్టేది ప్లీజ్, దయచేసి అర్థం చేసి. ఇప్పుడు బ్రాందీ షాప్ తీసుకున్నారు ఎవరో మన క్రిస్టియన్స్ అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏం ప్రార్థన చేయాలా చెప్పండి. మీకోసం చెప్పేది ఏం చేయాలా? ఏమని ప్రార్థన చేయాలి వాళ్ళు నిజంగా అయితే? మా వ్యాపారాన్ని అభివృద్ధి మా బ్రాందీ షాపును చేయించినా దేవుడు ఆశీర్దిస్తాడా? అసలు అది మనం చేయించినా నో. అలాంటివి మనం చేయకూడదు నష్టపోయినా సరే. హల్లెలూయా. కొంతమంది వేశ్యలను పెట్టి వ్యభిచారపు నడిపిస్తున్నారు. వాడేం ప్రార్థన చేయాలా? క్రైస్తవుడు చేస్తుంటే ప్రభువా మా వ్యభిచార సంస్థని దీవించమని అడగాల. దేవుడు తీస్తాడా? చెప్పండి. ఎంతమంది క్రైస్తవ పిల్లల్ని చేరదీసేసి అబద్ధాలు చెప్పి అనేక మంది పెట్టుకొని వ్యభిచారము, వేశ్యా వృత్తులు జరిపిస్తున్నారు. భయంకరమైన పరిస్థితి చేస్తారు. దేవుడు ఏమని ప్రార్థన చేస్తారు వాళ్ళు? జాన్ డేవిడ్ గారు అని చిలకలూరుపేటలో ఒక దైవజనుడు వేశ్యల మధ్యకి వెళ్ళి, వేశ్యల వ్యాపారాల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పి 100 మందిని రక్షించాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. వాళ్ళకి ఒక ఇలవేలుపు ఉండేదంట, ఒక దేవత ఉండేదంట. పొద్దున్నే వాళ్ళు ఆ దేవతకి పూజ చేస్తూ మా వృత్తిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తారంట వాళ్ళు. అంటే వాళ్ళకి తెలియదు. జాన్ డేవిడ్ గారు మహా గొప్ప దైవజనుడు. ఆయన వాళ్ళ మధ్యకి వెళ్ళి ఇది తప్పు, ఇది పాపము అని ఆయన పెద్ద సంస్థను స్థాపించి అమెరికాకి వెళ్ళి గొప్ప ఫండ్స్ తెచ్చి ఆ యొక్క విచార పాపంలో వేశ్యల్లో అందరినీ బయటికి తీసుకొచ్చి రక్షించి ఆయన సంస్థలో వాళ్ళకి రాన విధాల పనులు ఇచ్చి వారిని బాగు చేశాడు ఆయన. అంత చేస్తే ఆయన మీద మళ్ళీ అభాండాలు వేశారన్నమాట. దేవునికి తెలుసు. హల్లెలూయా. ఆయన వాళ్ళందరినీ బయటికి తెస్తే ఆయన ఎంతమందితో ఉన్నాడని చెప్పి అభాండం వేశారనమాట. ఈ లోకం అలాంటిది. కానీ గొప్ప దైవజనుడు చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఆ గూడెంలో ఉన్న వాళ్ళందరినీ మార్చేశాడు. తన యొక్క స్థలంలో ఆ కంపెనీ వాళ్ళ సంస్థలో గొప్ప గొప్ప పనులు ఇచ్చి వాళ్ళు దీవెనకరంగా ఉండేటట్టు చేశాడు అనమాట. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నా. 22వ వచనంలో ఒక విషయం ఉంది చూడండి. ప్రభువుకు రోషము పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతులమా. అంటే ఇప్పుడు మనము దేవుని బలలో పాల్గొని దెయ్యాల బలలోకి పోతే అప్పుడు దేవునికి ఏమొస్తుంది? రోషం వస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనుకుంటావా? అంటే దేవుడు నీకు బలహీనుడిగా కనబడుతున్నాడా? అది దాని అర్థం. హలో, అంటే నువ్వు ప్రభు బలలో పాల్గొని మళ్ళీ దెయ్యాల బలలో పోయి అక్కడ తింటూ తాగుతూ వ్యభిచరిస్తూ వాళ్ళతో కలిసి ఉంటే దేవుడు బలహీనుడు అనుకుంటున్నావా? దేవుడు బలహీనుడా? అంటే నన్ను ఏమి చేయలేడులే అని నువ్వు అనుకుంటున్నావా? అదే దాని అర్థం. చదవండి, చూడండి, నేను కాదు చెప్పేది. ప్రభువు నాకు రోషం పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతులమా, రేపు ఆయన ఏదైనా నిన్ను శిక్షిస్తే నువ్వు తప్పించుకోగలవా అని దాని అర్థం. అది ఇంకా బాగా అర్థం కావాలంటే ఎబ్రిల్కు రాసిన పత్రిక 10వ అధ్యాయము
30 వచనం 31 వచనం చదువుదాం. రైట్. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. దేవుడు నీ దృష్టిలో బలహీనుడుగా ఉన్నాడా? నీ ఇష్టప్రకారం నువ్వు చేస్తే నేను దేవుడు ఏం చేసినా కూడా ఎదుర్కోగలను, నేను దేవుని కంటే బలవంతుణ్ణి, నా ఇష్టం అంటావా? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము ప్రియులరా. ఇంకా అనేక లేఖనాలు ఉన్నాయి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 44 వచనంలో, ఈ రాయి మీద ఎవరు పడతారో వారు తొనకలైపోతారు, ఈ రాయి ఎవరి మీద పడుతుందో వాళ్ళు శూన్యమైపోతారంట. మత్తయి సువార్త రాసుకొని ఇంటికి పోయి చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 44 వచనం. కాబట్టి ఆటలు ఆడబాకండి, దేవునికి రోషం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆయనకు తెలుసు, ఆయన చేతిలో తీర్పు ఉంది, తీర్పు తప్పించుకోలేవు. రేపు తీర్పును తప్పించుకునే బలవంతుడువా నువ్వు? దేవుడు మహాబలవంతుడు. తీర్పులోకి వస్తే నేను తప్పించుకోగలను, నాకు ఇంకొక పార్టీ ఉంది, ఇంకొక శక్తి ఉంది. సాతాను నాకు బలం ఇస్తాడు అనుకుంటున్నావా? సాతాను ఇప్పుడే చితక తొక్కబడిపోయి ఉన్నాడు. హలో, యేసు ప్రభు చితక తొక్కించాడు, నీ ద్వారా నా ద్వారా చితక తొక్కిస్తా ఉన్నాడు. ఇంకెవరు నీకు బలం తెచ్చేది? ఇంకెవరు నీకు వచ్చి సపోర్ట్ చేసేది? దేవుడు తీర్పులో కూర్చుంటే, ఆయన తీర్పు తీర్చి నువ్వు తేలిపోయావు, నరకంలోకి పోంటే సాతాను వచ్చి నేను నరకానికి పోవద్దు అని లాగుతాడు అనుకున్నావా? రా 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 నాతో కూడా, అదిగో నా స్థలమే అని ముందు వాడు పడిపోయి ఉంటాడు. నిన్ను ఆయన ఆహ్వానిస్తాడు. ఎక్కడికండి? అందరికంటే మొదట నరకంలో వేయబడేది, అందరినీ మోసగించిన అపవాది సైతాను, ఆ ఘట సర్పం, ఆది సర్పం అని చెప్పబడిన సైతానే మొదట నరకంలో త్రోయబడేది. ఆ తర్వాత వీళ్ళందరినీ ఆహ్వానిస్తాడంట, నరకంలో కాలుతారండి, నాతో కూడా కాలండి అని. వీళ్ళారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, మనం చాలా జాగ్రత్త పడాలా. హల్లెలూయా. సరే, ఇంకా అనేక విషయాలు నేను ముగిస్తున్నాను. 4వది, ప్రభు బలలో పాల్గొనే ముందు ఏం చేయాలి? మనం ఇప్పుడు ప్రభు బలలో పాల్గొనబోతున్నాం, ఏం చేయాలి? హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27-28 వచనాలు రండి, మరలా అక్కడికి రండి. హల్లెలూయా. మనం ఏం చేయాలి ఇప్పుడు? 11:27-28 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:27-28. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును. కాబట్టి ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతారు. కాబట్టి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు పౌలు గారు ఏం చేయాలి ఇప్పుడు. బల్లను తీసుకునే నీవు నేనేం చేయాలి? మనలను మనము పరీక్షించుకోవాలి. హలో, ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. నీవు నేను ఎలా ఉన్నాం? మనము జాగ్రత్త లేని వాళ్ళమై, ఇప్పుడు కొన్ని చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి, వాటిలన్నింటిలో పడిపోయినావేమో. అయితే ఒక ఛాన్స్ ఏంటంటే, ఈరోజు బ్రతికి దేవుని సన్నిధిలో ఆయన బలిపీఠము దగ్గర, బలిపీఠం అంటే ఆయన రక్తం కార్చిన చోటు, చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. పాపుల కొరకు బలైన చోటు, చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. సర్వలోక పాప పరిహారార్థం బలి అయిన చోటు, రక్తం కార్చిన చోటు, ఆ రక్తంలో ప్రతి పాపిని క్షమించి కడిగిన చోటు అది. అక్కడ పిచ్చుకలాగున్నావు నీ ప్రాణము నా ప్రాణము అల్ప ప్రాణం పిచ్చుకొని చేతిలో పట్టుకుని చస్తుంది అది. అలాంటి నీవు నేను ఈరోజు క్షేమంగా ఉన్నామంటే ఆయన కృప, ఆయన బలిపీఠమే. హల్లెలూయా. ఆయన బలిపీఠమే. ఆయన బలిపీఠం దగ్గర ఈరోజు నీవు ఉన్నావు కదా, గుర్తుపెట్టుకో. నువ్వేదో సూర్యుడు వీరుడు కాదు, పిచ్చుక నువ్వు. ఎవరు నువ్వు? పిచ్చుక. కానీ దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. నువ్వు ఎన్ని చేస్తున్నా ఈరోజు ఆయన కాపాడబట్టి ఆయన కృపతో నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు. కానీ ఎల్లప్పుడూ అలా జరుగుతుందని మాత్రం గ్యారంటీ కాదు ప్రియులారా. ప్లీజ్ ఆ చేతులు జోడించి మనవి చేస్తున్నా, ఈ రోజైతే ఉన్నావు దేవుని బలిపీఠం దగ్గర పిచ్చుక. ఆయన ఒక్కసారి ఇంకా మొత్తినాడంటే బలిపీఠం దగ్గరే చేస్తావు. కానీ అలా చావడానికి కాదు బలిపీఠం ఉండేది, బ్రతికించడానికి.
నిన్ను నన్ను బ్రతికించడానికి క్రీస్తు బలిపీఠం మీద బలయ్యాడు. చపలు కొట్టి దేవుని మైపడదాం. ప్రైజ్ గాడ్. అందుకనే పిచ్చుకుల్లాగా ఆయన ఆశ్రయించి, ప్రభువా నేను దోషిని పాపిని, ప్రభువా నీ కృప వల్ల బ్రతుకున్నా, నీ సన్నిధిలో నీ బలిపీఠం ఆశ్రయించే ఇప్పుడు నన్ను క్షమించి నీ శరీరంలో నీ రక్తంలో నాకు భాగం ఇచ్చి నన్ను ఆశీర్వదించని అడగాల. చప్పలు కొట్టి ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకనే 5వ విషయం ఏంటంటే, అయోగ్యంగా ప్రభు బలను తీసుకుంటే ఏమవుతుంది? అందుకనే యోగ్యంగా ప్రభు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని, అపరాధాలు ఒప్పుకొని తీసుకుంటే మనకు ఆశీర్వాదం వస్తుంది. కానీ అలా కాకుండా కనుక తీసుకుంటే ఏమవుతుందో 30వ వచనం చెబుతుంది చూడండి. 30వ వచనం, ఇందువలననే అంటే 29 నుంచి చదువుతాము. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారంటే చనిపోతున్నారంట. చూసారా? ఎన్నిసార్లు గద్దించినాను, లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయ్యేది ఒక ఎత్తు. వాడికి ఇంకా నో ఎక్స్క్యూజ్ అన్నమాట. హలో, వాడికి నో ఎక్స్క్యూజ్ అంటే ఇంకా వాడికి అవకాశంలే. ఎవరికి? ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడికి ఒక రోజున హఠాత్తుగా తిరుగు లేకుండా, ప్రభువా నేను పాపిని, దయతో నన్ను క్షమించు, నీ బలిపీఠమును వచ్చి నీ బలిపీఠం కొమ్ములను పట్టుకొని నేను ఆశ్రయించాను, నన్ను కనికరించంటే అలాంటి ఛాన్స్ కూడా లేదంట వాడికి. హలో, అలాంటి ఛాన్స్ కూడా లేదు. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే వాడికి ఆ ఛాన్స్ కూడా లేదు. కానీ ఈరోజు నీకు నాకు మనకుంది ఈ ఛాన్స్. బలిపీఠం దగ్గర ఉన్నావు, బలిపీఠం కొమ్ములు పట్టుకుంటే హల్లెలూయా నీకు రక్షణ. హల్లెలూయా. పాప క్షమాపణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకపోతే నిన్ను నీవు జాగ్రత్త చేసుకోకుండా, యోగ్యంగా బలలో చేయవేయకుండా, నీవు పెద్ద బలవంతుడు అయిన నువ్వు తీసుకుంటే ఏమైపోతావంటే బలహీనులు అయిపోతారంట, అపరాధుల కిందకు వచ్చేస్తారంట. అంత మాత్రమే కాకుండా రోగులు అవుతారంట. చాలామంది మరణిస్తారు. నిద్రిస్తారంటే మరణిస్తారు. ఇక్కడ ఎందుకు నిద్ర అని రాశారంటే, హలో, ఇది దేవుడు బలహీనత కలుగజేసి ఒక వ్యాధి రోగం పెట్టి వాడిని శిక్షిస్తాడనమాట. ఆ శిక్ష ఏంటంటే శిక్షణము. చెప్పండి, అదేంటది? శిక్షణము. ఇది అందరికి దొరకదని గ్యారెంటీ. ఎన్నిసార్లు చెప్పినా లోబడిన వాడికి మాత్రం దొరకదు. వాడు హఠాత్తుగా పాపాలు ఒప్పుకునే అవకాశం లేకుండా వాడు పోతాడు అంతే. కానీ కొంతమంది విషయంలో మాత్రం హల్లెలూయా దేవుడు వాళ్ళకు ఒక శిక్షణము కలుగజేస్తాడు, బలహీనత కలుగజేసేస్తాడు, మంచాన పడేస్తాడు. ఏరా ఇన్ని చెప్తున్నా కూడా పోతావా? మళ్ళీ గుడికి వచ్చి బల తీసుకుంటావా? మళ్ళీ పోతావా? ఉండు, నువ్వు అట్ట కాదు, నేను మంచాన పడేస్తాను అనమాట. హలో, ఇదేంటి పాస్టర్ గారు మంచాన పడేసేదానికి మేము గుడికి వచ్చేదంటే, నువ్వు నరకానికి పోకుండా ఉండాలంటే నువ్వు మంచాన పడాల్సిందే. ఏంటి? హలో, నువ్వు నరకానికి పోకుండా ఉండాలంటే మా మంచాన పడాలా? నిన్ను ప్రేమించి మంచాన పడేసాడు. ఇప్పుడైనా ఒప్పుకో. చెప్పలు కూడా దేనిమై పడతాం. ఇప్పుడైనా ఒప్పుకో. బుద్ధి లేనివాడా, బుద్ధి తెచ్చుకో. ఇప్పుడైనా ఒప్పుకో. ఒక దెబ్బ కొట్టి మంచాన పెట్టాడు నిన్ను. ఎందుకో తెలుసా? ఆ ఘోరమైన నరకం నుంచి తప్పించడానికి నిన్ను ప్రేమించే మంచాన పెట్టాడు. ఇప్పుడైనా ఒప్పుకొని జాగ్రత్త పడు. హల్లెలూయా. జాగ్రత్త పడతారంట. హలో, వినండి, ఏంటి? జాగ్రత్త పడతారంట. అయితే కొందరిని భూమి మీద ఉండిస్తాడంటే, కొంతమంది తీసేసుకుంటాడంట. చెప్పలు కొట్టాలి. హల్లెలూయా. జాగ్రత్త పడి పశ్చాత్తాపడి ప్రభువుకి అప్పగించుకున్న తర్వాత హల్లెలూయా కొంతమందిని భూమి మీద ఉంటే మంచిదంటే వాడిని భూమి మీద ఉండనిస్తాడంట. లేదంటే అతన్ని తన దగ్గరికి తీసుకుంటాడు. డబ్బులు కొట్టి పిల్లరా, జాగ్రత్త. అలాంటి అవకాశం వస్తుందో లేదో. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనం అవుతాడు. నీకోసం ప్రార్థించే వాళ్ళు లేకపోతే, నీకోసం ఏడ్చే వాళ్ళు లేకపోతే, నీకోసం విజ్ఞాపన చేసేవాళ్ళు లేకపోతే, నీకోసం ప్రార్థించే సంఘము లేకపోతే, నువ్వు ఎక్కడో ఒక దగ్గర హఠాత్తుగా నీ జీవితము పశ్చాత్తాపడే అవకాశం లేకుండా కూడా చనిపోయే ప్రమాదం వస్తుంది. కానీ నీవు ఇంకా బతికున్నావంటే అనేకం చేస్తున్నా
నీకోసం ప్రార్థించే నీ ఇంటి వాళ్ళు ఉన్నారు, నీకోసం ప్రార్థించే స్నేహితులు ఉన్నారు, నీకోసం ప్రార్థించే సంఘం ఉంది. ఒకవేళ నువ్వు కూడా ప్రార్థిస్తున్నావేమో ఈరోజు బతికుండడానికి, చప్పలు కొట్టి దేని మైంపడు. ఈరోజు నువ్వు బతికుండడానికి కారణం, ఒకవేళ నీవు ప్రభువా నన్ను కనికరించు, క్షమించు, నా అపరాధాలను ఒప్పుకుంటున్నానని ఒప్పుకుంటే నిన్ను తీసుకొచ్చి ఆయన బల దగ్గర పెట్టాడేమో. హల్లెలూయా. ధన్యుడివే, ధన్యురాలువే. అయితే అలాగని చెప్పి ఇది మరలా లోకంలోకి పోయి చేస్తూ మరలా బలలో పాల్గొనకూడదు పిల్లరా. పవిత్రమైన బల్ల. హల్లెలూయా. మనం పరిశుద్ధంగా జాగ్రత్తగా ఉండి మన ప్రభు పరిశుద్ధుడైనలాగున మనం కూడా పరిశుద్ధులమై బల్లలో పాల్గొని యోగ్యంగా తీసుకొని ఆశీర్వచనపు బల్ల, ఆశీర్వచనపు పాత్ర అని రాయబడింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో. పిల్లరా, ఆశీర్వాదకరమైన ఈ బల్లలో పాలు పొంది మనము మన బిడ్డలు ఆశీర్వదించబడాలి కానీ, ఆరోగ్యంగా ఉండాలి కానీ, బలవంతులం కావాలి కానీ పిల్లరా మంచాన పడకూడదు కదా. మంచాన పడ్డానికా? కానీ అది కూడా దేవుడు ఒక కోణంలో ఆలోచన చేస్తే అది శిక్షణము కొరకు కొంతమందికి మాత్రమే దేవుడు దాన్ని అనుమతిస్తాడు. అది కూడా ఒక ఛాన్స్ అంటాను నేను, ఒక అవకాశం. అది అలా చేసినా కూడా గనక ఇంకా మరలా జీవిస్తే మాత్రము పిల్లరా ఆయనకు తెలుసు. అందుకనే ఉండనిస్తాడు భూమి మీద, లేదంటే తన దగ్గరికి ఇప్పుడు మంచంలో ఉన్నప్పుడు పశ్చాత్తాపడి ప్రభువుకు అప్పగించుకుంటే. హల్లెలూయా. అర్థమైందా? హలో, ఒకసారి తలొంచి కళ్ళు మూసుకోనండి. బలలో చేయబోతున్నాం, మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. నేను ఒకసారి రిపీట్ చేస్తాను. 5 విషయాలు ప్రభు వల్ల ఎందుకు ఏర్పాటు చేయబడిందో తెలుసుకున్నాం, ప్రభు వల్లను ఎవరు తీసుకోవాలో తెలుసుకున్నాం, ప్రభు వల్లను తీసుకున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం. కొన్ని ఇంకా అనేకం ఉన్నాయి. ప్రభు వల్లలో పాల్గొనే ముందు నువ్వేం చేయాలి, అయోగ్యంగా బలను తీసుకుంటే ఏమవుతుందో, ఈ 5 విషయాలు చాలా క్లుప్తంగా మీకు నేను జ్ఞాపకం చేశాను. దయచేసి మనము దేవునితో మనము ఆటలాడకూడదు. ప్రభువుకి రోషము పుట్టించదమా? మనం ఆయన కంటే బలవంతులమా? ఆయన మన మీద పడ్డాడంటే నలిచేస్తాడు, అంటే ఆయన తీర్పు తీర్చబడుతుందని అర్థం. దాని అర్థం తీర్పు తీర్చి ఆయన నరకంలో వేస్తాడు. ఆయనకు వ్యతిరేకంగా మనం చేసి నిలబడగలమా? తీర్పులో నువ్వు నెగ్గగలవా? ఈజ్ ఇట్ పాసిబుల్? దేవుడు నీతి న్యాయాధిపతి అయిన దేవుడు, మహారోషం గల దేవుడు. ఆయన ఎదుట నీవు రేపు నిలబడాలి. అందుకని ఆయన ముడత, మచ్చ, డాగు, కలంకం అటుదేది లేకుండా తన ఎదుట నన్ను మనలను సంఘాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యం అనే ఉదకముతో స్నానం చేస్తున్నాడని రాయబడింది. ప్రియులారా, ఇది స్నానమే. నీకు నాకు మనకు స్నానమే. వాక్యముతో స్నానం, ప్రభువు ద్వారా వాక్యంతో స్నానం చేయించుకోవాల్సిందే. అప్పుడే మనం బ్రతుకుతాం, పరలోకం చేస్తాం. జాగ్రత్త పడదాం పిల్లరా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా.